ప్రభాకర్ రావు నోట హరీష్ రావు పేరు. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీలో ఆయన పేరును ప్రస్తావించిన ఎస్ఐబి మాజీ చీఫ్. ముగిసిన 14 రోజుల కస్టోడియల్ విచారణ. సిట్ చేతికి కీలక ఆధారాలు. కొత్త సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ భేటీ. ప్రభాకర్ రావు కుమార్ని ప్రశ్నించిన సిట్. డెక్కన్ కిచెన్ ఓనర్ నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు. మరోసారి ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న స్టేట్మెంట్స్ సైతం రికార్డ్ చేయనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరుకున్నది. గత 14 రోజులుగా ప్రభాకర్ రావును విచారించిన సిట్ ఆ వివరాలను నేడు సుప్రీంకోర్టుకు అందజేయనున్నది. వారం రోజుల పాటు జరిగిన విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. ప్రభాకర్ రావు వాంగ్మూలంలో మాజీ మంత్రి హరీష్ రావు పేరు ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ కేసులో భాగమైన వారందరినీ సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పిఎస్కు గురువారం పిలిపించారు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు పిలిచిన సిట్ మరోసారి వారి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు సమాచారం. గురువారం ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగియడంతో అందరినీ కలిపి సిట్ మరోసారి విచారించింది. రామగుండం సిపి అంబర్ కిషోర్ జూ సిట్ ఆఫీసులో విచారణ అంశాలను పరిశీలించారు. డిసెంబర్ 12 నుంచి 18వ తేదీ వరకు చేపట్టిన విచారణలో కీలక అంశాలు, ఎవిడెన్స్ పై ప్రభాకర్ రావు స్పందించలేదు. దీంతో సిట్ ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా వారం పాటు గడువిచ్చింది. సుప్రీం ఆదేశాలతో 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సిట్ అధికారులు మరోసారి విచారించారు. సో తదుపరి కార్యాచరణ సిట్ చర్చ. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో తుది దశకు చేరడంతో తదుపరి విచారణకైతే మనకు వాయిదా వేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి 14 రోజుల కస్టడీ ఏదైతే ఉంటుందో ఈయనకు సంబంధించి అది మొత్తానికైతే ముగిసింది. సో అందులో కీలక అంశాలు బయటకు వచ్చినాయని చెప్పేసి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించినట్లయితే వాళ్ళకు సమాచారం వచ్చినట్లుగా మనకైతే పేపర్లో కనిపిస్తూ ఉంది. సో ఇక దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తులు ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలు వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అవుతుంది. మొత్తాలు 14 రోజుల కస్టడీలో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చినట్లుగా సిట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి.